హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం చాలా మంచి టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నామని, అది కూడా మనీ అట్రాక్షన్ ఏ విధంగా అవుతుంది అని అంటే మన బ్రెయిన్ కొన్ని థాట్స్ని అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా కానివ్వండి, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, నెగిటివ్ మనకి దొరుకుతూ ఉంటుంది కాబట్టి, అంటే జరుగుతూ ఉంటుంది అది బాడీలోను మైండ్లోను అండ్ బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అవి ఎలా ఫిల్టర్ చేసుకోవాలనేది మీరు చెప్పడం జరిగింది త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఒక్కసారి డౌట్ లేకుండా ఎవరైనా సరే డౌటీసులు ఎప్పుడు కోటీసులు గారులు అని చెప్పేసి చెప్తుంటారు, పంచ్ ట్యాగ్ లేని మీదే. సో డౌట్ లేకుండా మనల్ని మనం నమ్ముకుంటే మన బ్రెయిన్ తోటే మనం ఏదైనా చేయొచ్చు అనే దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సార్ ఈ వీడియోలో యాక్చువల్లీ ఈరోజు January 21, సో రేపు January 22 ద మోస్ట్ పవర్ఫుల్ డే ఇన్ ఎంటైర్ ఇండియా. భారతదేశంలో రేపు January 22 ఒక అత్యంత అంటే ముఖ్యమైన రోజు అండి, చరిత్రలోనే నిలిచిపోయే రోజు. ఏంటి ఆ రోజుకి అంత పవర్ ఏంటి అనేది, అసలు ఎందుకు, దానికి లా ఆఫ్ అట్రాక్షన్కి అసలు సంబంధం ఏంటి అని చూస్తే, నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అయితే ఈరోజు దేశం అంతా రేపటి గురించి మాట్లాడుకోపోతారండి. రేపు మాట్లాడుకుంటారు, కొన్ని యుగాలు కూడా మాట్లాడుకుంటారు అనమాట. సో స్టార్ట్ ఫ్రమ్ టుమారో. ఎస్ అండి. సో మోస్ట్ పవర్ఫుల్, మీరు అన్నట్టు చాలా పవర్ఫుల్ డే ఏంటి అంటే టుమారో ఇస్ January 22 అండ్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ 22కి ఒక అద్భుతమైన పవర్ ఉంది. దాన్ని యాక్చువల్లీ ఏమంటారంటే ఏంజల్ నెంబర్ అంటామండి, ఏంజల్ నెంబర్. సో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ఏంజల్ నెంబర్స్ ఉంటాయి. 22 ఒక మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్పెషల్ నెంబర్. సో ఈ ఏంజల్ నెంబర్ ఏదైతే ఉందో రేపు January 22, రేపు కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు కూడా మాట్లాడుకోబోతారు. ఏంటి అంత పవర్ ఏంటి, ఎందుకు ఆ రోజే అసలు పెట్టారని చూస్తే, రేపు భారతదేశంలో అయోధ్య రామ మందిర్ స్టార్ట్ అవబోతుందండి. ఎన్నో కొన్ని సంవత్సరాలు ఆ రోజు రేపు ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. అయితే ఇదేదో మామూలుగా 6 months నుంచో 1 year నుంచో అనుకొని చేసింది కాదండి. ఎన్నో సంవత్సరాలుగా ఒక సంకల్పం, బలమైన సంకల్పం, అయోధ్య రామ మందిరం నిర్మించాలని ఒక సంకల్పం ఉంది. అంటే దానికి ఎంతో, దాని వెనకాల ఎంతో మేనిఫెస్టేషన్ పవర్ ఉంది. సో అంటే ఆ పవర్ రేపు ప్రాణం పోసుకోబోతుందండి 22వ తారీఖు. అయితే రేపు అందరూ ప్రపంచంలో, ఎస్పెషల్లీ దేశం, ప్రపంచం అంతా ఫోకస్ అంతా రేపు రామ మందిరం మీద ఉంటుంది, అయోధ్య రామ మందిరం. అయితే ఆ టైంలో దాని యొక్క పవర్ ఏంటి, 22 వెనకాతలో ఉన్న మీనింగ్ ఏంటి, ఏం చెప్పారు ఆ డేట్లోనే ఎందుకు, రేపే ఎందుకు పెట్టారు జనరల్గా అంటే. సో దాని యొక్క పవర్ ఎలా ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ చూద్దాం సార్. ఈ 22 యొక్క మీనింగ్ ఏంటంటే, ఏంజల్ నెంబర్ 22 ఏం చెప్తుంది మనకి అంటే ద స్పిరిచువల్ అవేకింగ్. సో రేపు జరగబోతుంది కూడా ఒక స్పిరిచువాలిటీ అండి, స్పిరిచువల్ ప్రోగ్రామ్. సో స్పిరిచువల్ ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది రేపు. మీరు చేయాల్సిందంటే రేపు ఆ టైంలో స్పిరిచువల్గా ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో మీరు ఒక స్పిరిచువల్ ఇన్నర్ పవర్ అన్లాక్ అవుతుందండి, అన్లాక్ అవుతుంది ఆ టైం. ఏదైతే సంకల్పించుకున్నామో అది రేపు బలంగా జరగబోతుంది. ఎస్, 100% అండి. అయితే నేను లాస్ట్ చెప్తాను ఏ టైంలో చేయాలి. ఎన్లైట్మెంట్, ఎందుకంటే సార్ ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ కొంతమంది చూసాం, ఇది ఈ ప్రోగ్రామ్, ఈ వీడియో ఎన్లైట్మెంట్. ఇప్పటిదాకా నేను చాలా వీడియోస్ ఎంటర్టైన్మెంట్ చేశాను. సో ఇక్కడ ఇది ఎన్లైట్మెంట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే 22 యొక్క పవర్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఇట్ ఈస్ ఎ మాస్టర్ బిల్డర్ ఇన్ న్యూమరాలజీ. అండ్ 22 ఈజ్ నోన్ ఎస్ ద మాస్టర్ బిల్డర్ నెంబర్. అసలు ఏం ఇండికేట్ చేస్తుందంటే మేనిఫెస్టింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. మీరు ఏదైతే ఇన్నాళ్ళు డ్రీమ్స్ కలగన్నారో రేపు 22వ తారీఖు మీరు ఆ టైంలో గోల్స్ కానీ మేనిఫెస్టేషన్ రాయగలిగితే, స్క్రిప్టింగ్ చేయగలిగితే, చాంటింగ్ చేయగలిగితే అవి రియాలిటీలో వాస్తవ రూపంలోకి వస్తాయి. ఎందుకంటే రేపు ఇండియా అంతా కూడా ఒక స్పిరిచువల్ పవర్, ప్రతిదా అందరూ ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నారో అంటే అందరూ పాజిటివ్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, జరిగిపోయింది అన్న ఒక ఫీలింగ్తో ఉంటారు. లావా లాంటి విస్ఫోటనం బయటకి రాబోతుంది అంటే ఒక పాజిటివ్ వైబ్స్. ఎస్, 100%. సో ఆ వైబ్స్లో కానీ అంటే ఏం లేదండి, మనం ఫాస్ట్గా వెళ్ళాలంటే ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళి ట్రైన్లో ఫ్లైట్లో పట్టుకుని వెళ్ళిపోతాం. రేపు ఆ పవర్తో పాటు మనం కానీ ఇచ్చామనుకోండి, ఆ పవరే మనం తీసుకెళ్ళిపోతాం మేనిఫెస్టేషన్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, దిస్ డేట్ ఏదైతే 22 ఉందో ఇట్స్ అ పవర్ఫుల్ టైమ్ ఫర్ సెట్టింగ్ అండ్ అచీవింగ్ బిగ్ గోల్స్. రేపు జరగబోతుందే చాలా పెద్ద ఒక పని అండి. సో మీ బిగ్ గోల్స్ కూడా రేపు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. సో రేపు ఆ టైం ఏదైతే నా టైం కూడా చెప్తానో ఆ టైం మీరు మిస్ అవ్వద్దు, ఏం చేయాలో కూడా నేను చెప్తాను. సో ఇది 22 యొక్క పవర్. అండ్ ఇంకోటి ఏంటంటే కనెక్షన్, ఈ 22 అనే నెంబర్ ఏదైతే ఉంది ఏంజల్ నెంబర్, కనెక్షన్ విత్ డివైన్ పవర్ ఉంటుందండి ఈ నెంబర్లో. ఎందుకు 2
2 రిపీట్ అయింది. రిపీటెడ్ నెంబర్ 2 మీన్స్ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ ద డివైన్. అండ్ అంత పవర్ ఉంటుందండి, డివైన్తో కనెక్టివిటీ కూడా ఉంటుంది. అండ్ మేనిఫెస్టేషన్ పవర్ రేపు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ 22కి యాక్చువల్లీ ఏంజల్ నెంబర్, కానీ రేపు అయోధ్య కూడా రామ మందిరం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో మంత్రాలు పూజలు అన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇంకా మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిపోతుందండి. ద డేట్ అలైన్స్ విత్ ద పవర్ఫుల్ వైబ్రేషన్. రేపు డేట్లోనే చాలా పవర్ఫుల్ వైబ్రేషన్ ఉంది, మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అండ్ క్రియేట్ ద రియాలిటీ ఆఫ్ యువర్ మీ కోరికలు ఏదైతే ఉన్నాయో చాలా రోజులు పెట్టి. ఎందుకంటే కొన్నిసార్లు పవర్ ఆఫ్ ప్లేస్ అంటారండి, పవర్ ఆఫ్ ప్లేస్ వల్ల కూడా మన థాట్స్ మారిపోతాయి, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంటాయి, అంటే రకరకాల కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తుంటాయి. అండ్ ఈ విధంగా పర్సనల్ గ్రోత్ అండి. ఏంజల్ నెంబర్ 22 ఏం చెప్తుందంటే, ఏంజల్ నెంబర్ 22 ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ పర్సనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో రేపు ఎవరైనా మేనిఫెస్టేషన్ చేస్తే వాళ్ళ పర్సనల్ గ్రోత్ జరుగుతుంది, మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది, అదేవిధంగా డివైన్తో యూనివర్స్ పవర్తో కనెక్ట్ అవ్వచ్చు. సో అయితే అండ్ ఇన్వెస్ట్ రేపు మీరేం చేయాలంటే టైం అండ్ ఎనర్జీ రేపు ఆ టైంలో మన యొక్క గోల్స్ మీద పెట్టాలండి. అయితే ఏం చేయాలో చూద్దాం. సో ఏంజల్ నెంబర్స్ దాంతోపాటు ఇప్పటిదాకా 22 మాట్లాడు. అయితే రేపు ప్రాణ ప్రతిష్ఠ జరగబోయే టైం ఎంత? 12:20 నుంచి 12:30 అవును వరకు. అంటే అది కూడా ఒక ఏంజల్ నెంబర్ అండి. 12:20 కూడా ఒక ఏంజల్ నెంబరే. ఈ ఏంజల్ నెంబర్ ఏం కన్వే చేస్తుంది? స్పిరిచువల్ మెసేజెస్ ఫ్రమ్ ఏంజల్స్. ఏంజల్స్ నుంచి ఏం చేస్తుందంటే మీలో ఉన్న పవర్ని ఆ రోజు ఎవరైతే ఆ టైంలో రేపు 12:20 12:30 ఏదైతే చేస్తారో అండ్ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఈజీగా అచీవ్ అయిపోవచ్చు అనమాట. అంటే అయితే 12:20 ఏంటి ఇంకోటి పవర్ ఉంది? మీరు 12:20 న్యూమరాలజీ ప్రకారం విడగొడితే సార్, వెన్ యూ బ్రేక్ డౌన్ ఇంటూ డిజిట్స్ 1 + 2 + 2 + 0 = 5. సో పంచభూతాలు రేపు సపోర్ట్ చేస్తాయి. బా అంటే రేపు 12:20 పంచభూతాలు కూడా సపోర్ట్ చేయబోతున్నాయి. అసలు చూసారండి, అందుకే 12:20 దాన్ని వెన్ యూ డివైడ్ నెంబర్ 5 మీన్స్ పంచభూతాలు. అంటే రేపు 12:20 మీ గోల్స్ కానీ మీరు మేనిఫెస్టేషన్ రాయడం మొదలు పెడితే అలా పంచభూతాలు కూడా సపోర్ట్ చేస్తాయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే సో గ్రేట్ రీసెర్చ్ అండి, గ్రేట్ రీసెర్చ్. చాలా రీసెర్చ్ చేశాను సార్ దీని మీద. సో నేను ఆ నెంబర్స్ డివైడ్ చేశాను. ఈ నెంబర్స్ చూస్తే 5 మీన్స్ పంచిపోతారు. ఓ మై గాడ్. అంటే రేపు 12:20 నేను చెప్పినట్టుగా మీరు చేయగలిగితే, లాస్ట్ టైం మనం 12:12 టెక్నిక్ చెప్పామండి, దానివల్ల చాలామంది వాళ్ళ డ్రీమ్స్ నెరవేరిపోయాయి. సో మేనిఫెస్టేషన్స్ అయిపోయాయి. సో రేపు ఇంకా పవర్ఫుల్, 100 times మోర్ పవర్ఫుల్. సో అయితే ఏం చేయాలి రేపు ఏ టైంలో? రేపు టైమింగ్స్ కూడా చెప్తాను. 12:20 నుంచి రేపు 12:30 వరకు వాళ్ళు ముహూర్తం పెట్టారండి. ఓకే. అయితే మహాపండితులు మేధావులందరూ కూడా అది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందట? ఇట్ విల్ స్టార్ట్ బై 12:29 స్టార్ట్ అవుతుంది. ఏది? ప్రాణ ప్రతిష్ఠ. ఆ టైంలో మీరు కూడా మీ లక్ష్యాలకి ప్రాణం పోయాలి. అంటే అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది. మీరు మొటామిస్త్రి సినిమాలో అక్కడ అది జరిగింది, ఇక్కడ జరిగింది, లెవెల్ అయిపోయింది అంటే సో సమానం. అంటే అక్కడ జరిగే ఎనర్జీని కానీ మీరు ఇక్కడ వాడేసుకుంటే లెవెల్ అయిపోతుందండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతవరకు అట? 12:30 వరకు అది కంటిన్యూ అవుతుందండి. అంటే ఓవరాల్గా రెండింటి మధ్య గ్యాప్ చూస్తే మీకు టోటల్ టైం 1 minute 24 seconds అండి. 1 నిమిషం 24 సెకండ్లు. ఇప్పుడు జాగ్రత్తగా ఉన్న అందరూ కూడా ఈ టైంలో అంటే 12:29 అండ్ 12:30 ఈ మధ్యలో అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా 1 నిమిషం 24 సెకండ్లు ఉంటుందండి. ఈ టైంలోనే మీరు ఏం చేయాలంటే మీ లక్ష్యాలకి ప్రాణం పోసేయాలా. సో అంటే ఏంటి? రైట్ యువర్ గోల్స్ 22 times. 22 సార్లు మీ యొక్క గోల్ని ఒక ఎల్లో కలర్ పేపర్, రెడ్ కలర్ పెన్తో కానీ మీరు రాయగలిగితే, ఐఎమ్ నౌ మేనిఫెస్టింగ్, మళ్ళీ చెప్తున్నానండి, ఐఎమ్ నౌ మేనిఫెస్టింగ్, ఏదైతే మీ గోల్ ఉందో దాన్ని ఒక 22 సార్లు కానీ రాస్తే ప్రాణం పోసుకుంటే ఆ తర్వాత యూనివర్స్ చూసుకుంటుంది. పంచభూతాలు కూడా ఆ మీ లక్ష్యాల మీద ఫోకస్ పెడతాయి. అమ్మవారు మూటతో వస్తుంది. మామూలు కాదు, రేపు రాస్తే అమ్మ చాలా చక్రవడ్డీ బారు పెద్ద మూట కూడా వస్తుంది. సో ఇదండి రేపు భారతదేశంలో ఒక జరగబోయే తరతరాలు. సో త్రేతాయుగంలో రాముడు ఒక పవర్. సో రేపు అంతా కూడా శ్రీరామ్ ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్. ఎందుకంటే ఒక పనినండి ఎప్పటి నుంచో సంకల్పించుకొని కానీ అది జరిగితే ఆ టైంకి చాలా అద్భుతమైన పవర్ ఉంటుందండి. కొన్ని రోజుల నుంచి అయోధ్యలో
సో ఈ రామ మందిరం కట్టాలని ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారో అది ఇన్నాళ్ళకి మేనిఫెస్టేషన్ అవుతుంది. సో దీన్ని బట్టి కూడా మనకి ఏమర్థమైంది అంటే రాముడి గుడికి కూడా చాలా రోజులు బట్టి అంటే ట్రై చేస్తే ఇప్పుడు మేనిఫెస్టేషన్ అయింది. సో మనం కూడా అంటే రేపు అయోధ్య రామ మందిరం మనకి ఏం చెప్తుంది, నెవర్ గివ్ అప్, వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అవుతుంది. కానీ అయ్యే రోజు ఎలా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. సో తరతరాలు మాట్లాడుకుంటారు. పైగా ఈ మేనిఫెస్టేషన్ ఎవ్రీ ఇయర్ గుర్తుంటుందండి. ఈ ఇయర్కి ఆ ఇయర్కి పొంతన అంటే ఇదే టైంలో రేపు జరగబోయే ఎవ్రీ 22 డేట్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో మనకి ప్రతి నెల 22వ తారీఖు గ్రోత్లో మనం ఎక్కడున్నా కూడా డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇందులో 22 నెంబర్లో స్పిరిచువల్ నెంబర్ ఒకటి ఏం చెప్తుంది అని అంటే స్పిరిచువల్ అవైకనింగ్ ఉంటుంది, ఎన్లైట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఆ బలం అప్పుడే చేకూరుతుంది అండ్ మన ఫోకస్ అంతా షిఫ్ట్ అవుతుంది. అంటే మనం అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో నెరవేరడానికి ప్రాణం పోసేటువంటి నెంబర్, అది కూడా ఏంజల్ నెంబర్ ప్రకారం. దాంట్లో అంత స్పిరిచువల్ పవర్, పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అండ్ ఒక మాట కూడా అన్నారు ఏదంటే ఈ నెంబర్లో ఇంత ఒకసారి ప్రాణం పోసిన తర్వాత అది ఏ విధంగా అయితే జరుగుతుందో, ఎన్లైట్మెంట్ ఏ విధంగా అయితే అవుతుందో మన గోల్స్ కూడా దానికి తగ్గట్టే మారిపోతాయి, జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. రేపు జనవరి 22 రాయండి, నెక్స్ట్ జనవరి 22 కల్లా మీ జీవితంలో జరగబోయే మార్పులు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. సో అయితే నా తరపున మన సుమన్ టీవీ తరపున రేపు జరగబోయే ఏదైతే అయోధ్య రామ మందిరం అదో అద్భుతంగా జరగాలని వీఆర్ విషింగ్ యూ. సో డెఫినెట్గా అండి, జై శ్రీరామ్. సో బాగా జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా సరే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్వర్ గారు. నిజంగా ఒక సబ్జెక్ట్ మీద మీరు కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే రీసెర్చ్ ఎవరు చెప్పలేరు అంత ఇదిగా. ఓహో, ఈ నెంబర్కి ఇంత స్పిరిచువల్ బలం యాడ్ అయ్యింది కాబట్టే దీనికి ఈ డేట్ని, ఈ టైంని అంత బలంగా పెట్టారు. అంటే యూనివర్స్ కూడా అదే రోజు జరగాలని సపోర్ట్ చేసింది. ఎస్, చూడండి మళ్ళీ యూనివర్స్ కూడా ఇంకే రోజు అవుతుంది, రేపు 22 చేయండి అని చెప్పేసి అన్నమాట. ఎస్, జై శ్రీరామ్ అండి. యూనివర్స్ కూడా మన వీడియోకి సపోర్ట్ చేయాలని, దీనికి వ్యూవర్షిప్ కానివ్వండి అండ్ కింద కామెంట్ బాక్స్లో పోస్టులు కానివ్వండి, బెస్ట్ విషెస్తో పాటు మనకు ఆ బ్లెస్సింగ్స్ దొరకాలని, ఆ యూనివర్స్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని. అండ్ థ్యాంక్స్ టు అయోధ్య ఇవాళ అంటే మన వీడియోలో అటువంటిది ఒకటి రావడం, ఇది ఒక చారిత్రక కట్టడం అండి. ఎందుకంటే త్రేతాయుగంలో ఒకప్పుడు మనం ఈ కట్టడాలు అవన్నీ చూసాం. మళ్ళీ రేపు భారతదేశం ఈరోజు ప్రపంచం అంతా కూడా నెక్స్ట్ చూడబోయేది ఏదైనా ఉందంటే అది అయోధ్య రామ మందిరం. తరతరాలు మాట్లాడుకోబోయేది బాగా ఎవ్రీ జనవరి వస్తే ఇంక పండగే. దీని తర్వాత ఏంటి రీసెర్చ్ ప్రకారం ఏం తేలిందంటే, నేను దీని మీద స్టడీ చేస్తే ప్రపంచ నలుమూలల నుంచి దీన్ని చూడడానికి చాలా మంది వస్తారట. ఎందుకంటే అంత అద్భుతంగా కడుతున్నారు. రేపు ఆ చుట్టూ కూడా వైబ్రేషన్స్ మామూలుగా ఉండవు. రేపు భారతదేశం అంతా కూడా అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ 12 గంటల 20 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాలు ఏదో నేను టైం చెప్పాను. రైట్ యువర్ గోల్స్ 22 times. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను సార్, రేపు 28వ తారీఖు మీకు జరగబోయేటువంటి క్లాస్ ఏదైతే ఉందో దానికి ఒక 1000 మెంబర్స్ రావాలని మాత్రం నేను బలంగా మేనిఫెస్ట్ చేసి మరీ చెప్తున్నాను. తప్పకుండా, ఎందుకంటే 1000 దాటాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. స్పిరిచువల్ బలం ఏ విధంగా ఉంటుందనే దానికి, అందులో ఎంత బలం పాజిటివ్ విషయం యాడ్ అయి ఉంటుందనే దానికి ఈ వీడియో ది బెస్ట్ ఎగ్జాంపుల్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే వీడియో చూసిన వెంటనే ఎవరైనా సరే 28th క్లాస్కి మీరు చేయబోయేటువంటి క్లాస్ ఏదైతే ఉందో అది కూడా అంతకు ముందు జరిగేటువంటి క్లాసెస్ కంటే కూడా బెస్ట్ రిజల్ట్. తప్పకుండా సార్, ఎప్పటివరకు మీరు అన్నట్టు చాలా మంచి మాట. ఎప్పటివరకు జరిగింది ఒక లెక్క అయితే ఎక్కడి నుంచి జరగదు. ఎందుకంటే మనం ఈ వీడియోస్ ద్వారా అంటే మనం అందరికీ మంచిని షేర్ చేస్తున్నాం. అంటే నేను అందరికీ చెప్తున్నానండి, అన్ని మతాల్లో, సో ఈవెన్ నేను ముస్లిం అయినా కూడా అన్ని మతాల్లో మంచిని తీసుకొని సమాజానికి ఇద్దామండి. సో అది మనం నేర్చుకోవాలి. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను చెప్తున్నాను సార్, నిజంగా చాలామంది అంటే మీరు ఇచ్చినటువంటి ఈ కంటెంట్కి రెస్పెక్ట్ ఇచ్చినా సరే క్లాస్కి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ యూనివర్స్ పవర్ తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో January 28th మీరు కనుక క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ డేట్లోనే ఎంత బలం ఉందో చూసారు కదా, ఆ క్లాస్లో కూడా అంతే బలం ఉంటుంది. సో ఎస్ అండి, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.